హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం వీడియోలోని రీసెంట్గా వచ్చిన కుబేరా మూవీ డిస్కషన్ వీడియో. దీనికి రివ్యూ ఏం లేదు, ఎందుకంటే యునానిమస్ హిట్ కాబట్టి ఆ సినిమా మనం డిస్కషన్ వీడియో పెట్టబోతున్నాం అనమాట. ఇది మేబీ లాంగ్ ఉండొచ్చు, లేకపోతే నాకు బతుకం వేసి షార్ట్గా కట్ చేసేయచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మై మూడ్ వైల్ ఐఎమ్ ఎడిటింగ్. అండ్ తిను, మోనిషా, మా అక్క, వదిన బట్ అక్క. సో ఫస్ట్ టైం మన ఛానల్లో రివ్యూ వీడియోలు వస్తుందన్నమాట. అండ్ రీసెంట్గా మీరు ఈగో షార్ట్ ఫిల్మ్ చూసే ఉంటారు. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. తిను కూడా అందులో ఒక క్యారెక్టర్ ప్లే చేసింది. తినే బాత్రూమ్ అవి చూపిస్తుంటుంది అనమాట అవినాష్కి. యా. అండ్ రైట్ నౌ సినిమా చూసి వచ్చాము, 1 day బ్యాక్ చూసాము. కొంచెం లేట్ అయింది రివ్యూ వీడియో, బట్ లేటెస్ట్గా ఉండడానికి మనం సెటప్ అంతా రెడీ చేసాం అనమాట. మనం శేఖర్ కమ్లా మూవీస్లో కూడా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎప్పుడు శేఖర్ కమ్లా ఒక క్యారెక్టర్ డివెన్ మూవీస్ చేస్తుంటాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, అనామిక కానీ, హ్యాపీ డేస్ కానీ, ఇలాంటివన్నీ క్యారెక్టర్ డిఫైన్ అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్కి యూనిక్గా కనెక్ట్ అవుతూ ఉంటాం. బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ని బాగా ఫోకస్ చేస్తుంటాడు. దేర్ ఇస్ నో బెగ్గర్ నెక్స్ట్ డోర్ కదా. వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అంత కనెక్ట్ అవుతాం మనం ధనుష్కి అని చెప్పి. ఎవ్రీ సీన్ మన పర్ఫార్మెన్స్ గురించి కొంచెం లేట్గా వద్దాం. నేను నా ఇనీషియల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను లోపలికి వెళ్ళగానే థియేటర్లోకి, అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను ఈ సినిమాకి. నేను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే వెళ్ళలేదు. అండ్ నాకు లేని ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఈ ప్లాట్ పాయింట్ వాళ్ళు ఏదైతే ట్రైలర్లో డిస్క్రైబ్ చేశారో, ఇట్ డింట్ ఫీల్ లైక్ శేఖర్ కమ్ముల వాస్ యాక్చువల్లీ డైరెక్టింగ్ ఇట్. ఏదైనా ఒక అవుట్ ఆఫ్ హిస్ స్క్రిప్చర్ లా ఉంది. అవుట్ ఆఫ్ తన కంఫర్ట్ జోన్, అవుట్ ఆఫ్ తన కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుంది. అంటే ఎలా చూపిస్తారు ఏంటి అన్నది ఒక కుతూహలంతోనైతే నేను వెళ్ళాను అనమాట సినిమాకి. అండ్ ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ 110% సాటిస్ఫైడ్ నేను విత్ వాట్ ఎవర్ హీ హాస్ డన్. నీకు బిలీవబుల్ లైక్ హీ యూజ్ అంటారో లేకపోతే హీ లైక్ ఒక్కొక్క యాక్టర్లో ఉన్న పొటెన్షియల్ని బయటికి ఎలాగైతే తీసి చూపించారు అనేది, దట్ వాస్ అమేజింగ్. అండ్ మనం ఎప్పుడు వెళ్ళే థియేటరే అది. మనం ఎప్పుడు ఆ థియేటర్ని అంత ఫుల్గా కూడా చూడలేదు. ఇలా ఎంటర్ అయిన వెంటనే దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీట్ విచ్ వాజ్ ఎంప్టీ. మేము చూడటమే స్క్రీన్ నుంచి ఒక థర్డ్ రోలో ఫ్యామిలీ ఆడియన్స్ స్క్రీన్ నుంచి థర్డ్ రోలో కూర్చొని చూసాం. అంటే ఆలోచించండి క్రేజ్ ఎంత ఉందో. అసలు టికెట్స్ దొరకలేదు, లాస్ట్ మూమెంట్లో టికెట్స్ తీయడం జరిగిందనమాట. ఫస్ట్లీ నేను ధనుష్ కన్నా ముందు ఆర్ఎల్స్ ఎనీ అదర్ క్యారెక్టర్ కన్నా ముందు నేను నాగార్జున గారి గురించి మాట్లాడాలి. నాగార్జున గారు ఆర్ఎల్స్ మీరు రీసెంట్గా వచ్చిన ఇంటర్వ్యూ గట్రా ఏం చూసారా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లోని శేఖర్ కమ్లా, నాగ చైతన్య, నాగార్జున వీళ్ళది ఒక పాడ్కాస్ట్ అయ్యింది. అవన్నీ కూడా చూసాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్, నేను లాస్ట్ టైం కూడా నా ఒక రివ్యూ వీడియోలో ఒకటి చెప్పా, వై నాట్ తమిళ్ సినిమాల్లో, మలయాళం సినిమాల్లో ఆల్ బిగ్ యాక్టర్స్ వచ్చి సింపుల్ రోల్స్ చేస్తున్నారు కదా, వై నాట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ టీఎఫ్ఐ అని నేను అనుకున్నా. నేను ఈ పాయింట్ అన్నాను కూడా. అండ్ నాగార్జున గారు ప్రూవ్ దట్ ఇట్ కెన్ హ్యాపెన్. అండ్ మొన్న చిరంజీవి గారు కూడా ప్రీ రిలీజ్ కాదు సక్సెస్ మీట్కి వచ్చి మరి చెప్పారు, ఐ వాంట్ టు ఫాలో నాగార్జునస్ పాత్ అని. నాకు ఆ మాట చాలా నచ్చింది. ఇమాజినింగ్ దట్ చిరంజీవి ఇన్ సంథింగ్ లైక్ దిస్, అంటే పొటెన్షియల్లీ నాట్ ఎ హీరో ఆర్ ఎల్స్ ప్రొటాగనిస్ట్, ఒక రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ లైక్ ఫాదర్ క్యారెక్టర్ కానీ, బాబా క్యారెక్టర్ కానీ, విలన్ దగ్గర ఒక అసాసిన్ కానీ, ఉన్న పొటెన్షియల్లో ఆ సింపుల్ క్యారెక్టర్ని కూడా ఆయన చాలా బాగా చేయొచ్చు అనమాట. లైక్ హీ విల్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇంకెంతకని హీరోయిన్ తో డాన్స్ చేయడం, గ్రేస్ చూపెట్టడం, ఫైటింగ్ చేయడం, ఇలాంటి రోల్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి ఆల్వేస్ గ్లామరస్ అండ్ ఆల్. ఇక్కడ కూడా నాగార్జునకి ఆ యాంగిల్ లేదని లేదు, ఎందుకంటే తనకు ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంది, కంప్లీట్ ట్రిలాజీ ఉంది. వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు, దాని ఎమోషను, వాళ్ళు మిస్ అవుతున్న ఎమోషను, అండ్ ఇట్ ఆల్ వర్క్ రియలీ వెల్. అసలు వెల్తీగా అనిపించలేదు ఆ క్యారెక్టర్, ఎందుకు పెట్టారా అని అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను చాలా పాడ్కాస్ట్లో కూడా చూశాను, లైక్ దే హ్యావ్ అటెండెడ్ పాడ్కాస్ట్. అండ్ రీసెంట్గా నాగార్జున గారు చెప్పారు ఏంటంటే, తను ఒక మెయిన్ లీడ్గా ఫీల్ అయ్యారు అని చెప్పి. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఎందుకు అనిపించిందంటే, ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు కూర్చోపెట్టి శేఖర్ కమ్లో ఒక నెరేషన్ ఇస్తాడు ఆబ్వియస్లీ, అండ్ ధనుష్ దగ్గరికి వెళ్ళి ఒక నెరేషన్ ఇస్తాడు. అండ్ హౌ దే ఆర్ మైండ్ సెట్ చేంజెస్. ఇప్పుడు దీపక్ రోల్ నాగార్జునకు చెప్పినప్పుడు హీ ఫెల్ట్ లైక్ ఈస్ ద మెయిన్
థింగ్ హూ ఇస్ రన్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ధనుష్కి వచ్చేసరికి తన వల్లే మూవీ ముందుకెళ్ళిందని తనకు ఒక ఫీలింగ్ వస్తుంది క్యారెక్టర్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ హూ ఎవర్ యాక్టెడ్ ద యాంటగోయిస్ట్లో తన పేరేంటి, సమీరా యాంటగోయిస్ట్ అదే విలన్ జిమ్. అతనికి చెప్పినప్పుడు స్టోరీ కూడా అతని వల్లే స్టోరీ అసలు స్టార్ట్ అయింది కదా. సో వీ కెనాట్ సే ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ ఇలాంటిది లేదు ఈ సినిమాలో. చాలా కొత్తది ఇది ఈ కాన్సెప్ట్. అండ్ శేఖర్ కమ్లా కూడా మొన్న సక్సెస్ మీట్లో అదే చెప్పాడు, సినిమాలకే ఇది ఒక కొత్త థింగ్, ఇది ఒక కొత్త సినిమా వస్తుందని కాదు, సినిమాలకే ఇది కొత్త అని చెప్పి. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ డైలాగ్. అది నేను పిన్ చేస్తాను ఆ డైలాగ్ కూడా. ఇప్పుడు లైక్ ఇప్పుడు వరకు మనం చూసిన సినిమాలు అన్నిట్లోనే ఈదర్ ఆ హీరోయే మెయిన్ క్యారెక్టర్ అవుతాడు, హీరోయిన్ జస్ట్ ఎవ్రీ వన్ నోస్ ఓన్లీ సాంగ్కి లేదా ఓన్లీ రొమాంటిక్ వరకు హీరోయిన్ ఉంటుంది. బట్ ఇన్ దీస్ ఆల్సో రష్మిక ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ మూవీస్ ఐ ఫెల్ట్ లైక్ షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. తను ఒక తనలో ఉన్న పొటెన్షియల్ని శేఖర్ కమ్లా ఎంత బాగా తీసుకొచ్చారు అంటే, ఆబ్వియస్ కొంతమందికి లైక్ షీ ఈజ్ ఎ నేషనల్ క్రష్, ఎక్స్పెక్టేషన్స్ కూడా నాగార్జునకి చిరంజీవి కూడా రీసెంట్గా బట్ షీ ఆల్సో డిడ్ అన్ అమేజింగ్ వర్క్. లైక్ తను షీ లివ్డ్ ద క్యారెక్టర్, యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు. తను లైక్ ఆ క్యారెక్టర్లో తను ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి తనకి ఉన్న ప్రతి లైక్ లాస్ట్ బీట్ ఆఫ్ వాట్ షీ కెన్ డూ అనేది తను చేసింది దాంట్లోనే. మనం రీసెంట్గా రష్మిక అబ్జర్వ్ చేస్తే పుష్ప కానీ ఆరోజ్ దాని ముందు యానిమల్ కానీ ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్స్కి కొంచెం ఇన్నోసెంట్ రోల్స్ ఇచ్చేవారు. అది పోయింది రష్మికలో. ఇప్పుడు కొంచెం ఫైర్ అయ్యేటట్టు పుష్పలో అండ్ యానిమల్లో కూడా కొంచెం వెరీ మెచ్యూర్డ్ ఉమెన్ కింద హ్యాండిల్ చేయడం ఇవన్నీ రోల్స్ వచ్చినాయి. అండ్ సికిందర్లో కూడా నార్మల్ రోలే, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఇందులో అయితే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి నిజంగా ఇప్పుడు ఒక అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది, స్పాయిలర్స్ ఏమి ఇవ్వము, తనున్న సిచ్యువేషన్ మనం చాలాసార్లు బయట చూస్తుండవే, అలాంటి సిచ్యువేషన్స్ బయట మనం వింటూ ఉన్న సిచ్యువేషన్సే. అండ్ తను ఆ రోల్ తీసుకోవడం, చాలామంది కనెక్ట్ అవ్వడం, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ ఎందుకు ఉందబ్బా అని అనిపించలేదు, రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది అనమాట తన క్యారెక్టర్. అండ్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. తను ఇన్నోసెన్స్గా యాక్ట్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ కన్ఫ్యూజ్డ్గా యాక్ట్ చేయడం కానీ, క్యూరియస్గా యాక్ట్ చేయడం కానీ, డబ్బు కనబడిన వెంటనే ఆరాటం కానీ, ఇట్ ఈస్ ఆల్ రియలీ వెల్ డన్ నాకు అనిపించింది. అండ్ ధనుష్ గురించి లాస్ట్లో వద్దాం. లెట్ us టాక్ అబౌట్ దిస్ విలన్ క్యారెక్టర్ జిమ్. ఆయన్ని మనం ఫస్ట్ టైం చూసింది పద్మావతిలో, అండ్ హీ కిల్డ్ హిస్ రోల్. ఆయన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కింద కూడా అనిపించలేదు పద్మావతిలో మనకి. బట్ ఈ మూవీలోని ఆయన ద వే హీ యాక్టెడ్, ఇట్ వాజ్ లైక్ ఆయన చూపించిన కోపం కానీ, ఒక్కొక్క సడన్ స్విచ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించారు. అలాగా లైక్ కొంతమంది ఆ సడన్ స్విచ్ అనేది చేయలేరు, ఇట్ టేక్స్ టైమ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టింగ్, బట్ హీ షోడ్ ఇట్ వెరీ వెల్. అండ్ తెలుగులో చేసినా కూడా ఇట్ వాజ్ నాట్ లైక్ హిస్ ఫస్ట్ టైం డూయింగ్. డబ్బింగ్ ఇస్ వెరీ వెల్ డన్, డబ్బింగ్ ఇస్ వెరీ వెల్ డన్. అండ్ తను వీ కెన్ సీ హిస్ లిప్ వాజ్ సింకింగ్ యాక్చువల్లీ. తనకి తెలుగు వచ్చో ప్రాంప్ట్ ఉందో వెనకాల నాకు అర్థం అవ్వలేదు, బట్ డబ్బింగ్ ఈజ్ వెరీ వెరీ వెల్ డన్. నాకు బాగా నచ్చింది డబ్బింగ్ తనది, ఎస్పెషల్లీ తనది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి చేశారు, దిలీప్ ఒకసారి చూడు, దలీప్ యా, జిమ్ అండ్ దలీప్ యా, వాళ్ళిద్దరిది. యాక్చువల్లీ దలీప్ చూడడానికి మన విజయమాల్యా ఉన్నాడు, కానీ ఆయన తెలుగు మూవీస్ చేసినట్టున్నారు దలీప్. నాకు ఐడియా రావట్లేదు. ఐ కెన్ సీ ద రిసెంబ్లెన్స్, ఎక్కడ చూశాను అని రికగ్నైజ్ చేయగలుగుతున్నాను కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఐ రిమెంబర్. బట్ రియలీ వెల్ సూటెడ్ పీపుల్. అండ్ కాస్టింగ్ కూడా కరెక్ట్గా మాట్లాడితే ఇమాజిన్ ఏ రోల్లోనే ఎవరిని ఊహించుకోలేవు. ఎగ్జాక్ట్లీ, వేరే వాళ్ళని మనం ప్లేస్లో ఊహించుకోవడానికి కూడా లేదు. అదే చెప్తున్నానా, శేఖర్ కమ్లా హీ డిడ్ ద బెస్ట్. ఆయన ప్రతి యాక్టర్లో ఆ పొటెన్షియల్ని చూసి ఆ క్యారెక్టర్ ఇచ్చారు చూడు, హిస్ థింకింగ్ ఇస్ గ్రేట్. కొంతమందికి ఆ విజన్ ఉండదు,
లైక్ ఒక ఏదో మూవీ స్క్రిప్ట్ రాస్తారు, హీరోని పెడితే బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనుకొని వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు, కానీ ఆ క్యారెక్టర్కి ఈ పర్సన్ జస్టిస్ చేస్తాడు, ఈ పర్సన్ పెడితేనే మనకి ఆ క్యారెక్టర్ ఒక పొటెన్షియల్ అంతా బయటకు వస్తుంది అన్న మనం ఏ మూవీ అన్నా రీప్లేస్మెంట్ చూసుకోవచ్చు. ఓకే, ఈ హీరో లేకపోతే ఈ హీరోయిన్ చేస్తే బాగుంటుంది, హీరో బాగుంటాడు అని. కానీ ఈ మూవీలోనే యాక్టింగ్తో పాటు ఆయన డైరెక్టింగ్, ఆయన ఎలా అయితే చూశాడో, ఆయన మైండ్లోనే ఎలా పిక్చర్ చేసుకున్నాడో ఆయన అలా దింపేశాడు. యా, దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్. దేర్ ఆర్ మెనీ యాక్టర్స్ ఒక సీన్ చెప్పిన తర్వాత చిన్న చేంజెస్ చేయమండం కానీ, ఆర్ఎల్స్ ఈ డైలాగ్ చెప్పించొద్దు, ఆర్ఎల్స్ ఇలా చేయొద్దు. బట్ ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ గేవ్ దేర్ బెస్ట్. ఇచ్చేసారు. ఇంకా నేను శేఖర్ కమ్లో తీసేసుకున్నాను, వాడుకో ఎలా వాడుకుంటా వాడుకో, ఎక్కడ పెడతావు పెట్టిన ఫ్రేము, ఎక్కడ పడుకోమంటూ పడుకో. కమింగ్ టు దిస్ డెడికేషన్ పాయింట్, ఇప్పుడు నేను ధనుష్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఎంతసేపు మాట్లాడినా తక్కువ ఈ మూవీ చూసాక. కెన్ యూ టేక్ ఆఫ్ యువర్ ఐస్ ఫ్రమ్ హిమ్? నాట్ ఫర్ ఎ సెకండ్, నాట్ ఈవెన్ ఫర్ ఎ ఒక ఫ్రేమ్. నిజంగా ఏంటి, ట్రైలర్లో కూడా ఉంది షార్ట్, దూరం నుంచి ధనుష్ వచ్చి ఒక రాయి పట్టుకొని నాగార్జున వైపు పరిగెట్టే సీన్. సినిమాలో స్క్రీన్ అంతా నాగార్జునే ఉంటాడు, దూరంగా బ్లర్లో మన ధనుష్ ఉంటాడు అనమాట. ఫోకస్ మాత్రం ట్రస్ట్ మీ, థియేటర్లో ఒక 200 మంది కూర్చుని ఉంటే 200 మంది ధనుష్నే చూసారు. నాగార్జున అక్కడ ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాడు, ఏ కలర్ షర్ట్ వేసాడు ఎవరికి గుర్తుండదు. లిటరల్ గా నాకు కూడా గుర్తులేదు ఇప్పుడు నువ్వు చెప్తా. లైక్ ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హీ వాజ్ కమింగ్ బిహైండ్ హిమ్ అనేదే నాకు గుర్తొస్తుంది. ఆ సీనే గుర్తొస్తుంది. ఆయన ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాడు అనేది కూడా ఐడియా రావట్లేదు. దట్ ఇస్ వాట్ ఎవర్ ధనుష్ హ్యాస్ డన్ వాస్ ఫెంటాస్టిక్. ఒకసారి మర్చిపో దట్ హీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ ఆర్ ఎల్స్ స్టార్ అని మర్చిపో. ఇదే ఫేస్ ని మనం మారీలో చూసాం, ఇదే ఫేస్ ని మనం మొన్న ఏదో రీసెంట్గా వచ్చిన రాయన్లో చూసాం. వాట్ ఇస్ స్విచ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ మ్యాన్. ఇందులో ఒక ఇన్నోసెంట్ బెగ్గర్ రోల్ చేస్తూ తన ఇన్నోసెన్స్ చూపెడుతూ, స్ట్రెంగ్త్ లేకపోవడం అండ్ ఏమి చేయలేని పరిస్థితిలో కూడా ఉండడం, అండ్ అది పోర్ట్రే చేయడం వెరీ డిఫికల్ట్. లైక్ విత్ ద పర్సన్ యూ హ్యావ్. ఇప్పుడు మీరు, ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చిరంజీవి గారు అగైన్. తనని మీరు మాస్ రోల్లో చూసేశారు. ఒకప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ చిరంజీవి డిడ్ డూ దిస్ రోల్స్, ఇలాంటి రోల్స్ చేశారు, బిలో పవర్టీ రోల్స్ అవన్నీ ఆయన కూడా టేకప్ చేశారు. రైట్ నో ఐఎమ్ సేయింగ్ తనకున్న ఇప్పుడు ప్రెజెన్స్కి, స్క్రీన్ ప్రెజెన్స్కి, అజ్యూమ్ దట్ హీఈస్ డూయింగ్ సమ్ పేరెంట్ రోల్ ఆఫ్ ఎ హీరో విత్ బాల్డ్ హెడ్. కెన్ యూ ఇమాజిన్? మనం ఊహించుకోలేం. ధనుష్ని కూడా ఐ డెంట్ యాక్చువల్లీ అంటే పుల్ ఆఫ్ చేయగలడా లేదా, ఎందుకంటే ఐ కెన్ సీ హిస్ డెడికేషన్ ఇన్ అదర్ మూవీస్. రాయన్లో కోపంగా, ఆర్ఎల్స్ మారీలోని యాటిట్యూడ్తో, ఈగోతో, ఆల్ దట్. ఇందులో వచ్చేసరికి వీ కెన్ సీ దట్ హీ హ్యాస్ పుట్ ఎవ్రీథింగ్. తను ప్రాక్టీస్ చేశాడో ఆర్ఎల్స్ శేఖర్ కమ్లా అలా మోల్డ్ చేశాడో. అండ్ హౌ డిడ్ శేఖర్ కమ్లా సీ హిమ్ మ్యాన్? ఈ రోల్లో ధనుష్ని నేను ఒప్పించాలని ఎలా అనుకుంటావు? ఒప్పించడం పక్కన పెడితే, ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఆయన ఎలా ఆలోచించాడు. లైక్ ధనుష్ అనేది మనకు అందరికి ఎలా తెలుసు, క్లాస్, మాస్, అలా తెలుసు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ లైక్ ధనుష్ లాగా ఇంకెవరైనా చేయగలుగుతారన్న ఎక్స్పెక్టేషన్ కూడా మనం పెట్టుకోలేం. ఎంత పెద్ద యాక్టర్ అయినా, లైక్ ఎంత పాత యాక్టర్ అయినా, ఐ డోంట్ నో, బట్ స్టిల్ వాట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ ద మూవీస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్, ఏ యాక్టర్ అయినా నువ్వు ఊహించుకోలేనంత బాగా చేశారు ఆయన మాత్రం. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ఎంటర్టైన్డ్. అక్కడ చిన్న మధ్యలో అగ్రెసివ్ సీన్స్ వచ్చినా ఏం వచ్చినా సరే ఎవరు భయపడలేదు. పిల్లలు కానీ ఎవరైనా భయపడలేదు. దేవర్ లైక్ ఎంతూజియాస్టిక్. ఏమవబోతుంది, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతే ఎలా రియాక్ట్ అవుతారు, ఆయన యాక్టింగ్ ఎలా చేస్తారు, అదే ఉంది తప్ప లైక్ మనం ఎంత మాట్లాడుకున్నా ధనుష్ గారి గురించి తక్కువ ఈ మూవీలో. యా మ్యాన్, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పాయిల్, బట్ ఈ పాటకి అందరూ చూసేయాలి. ఎందుకు వెయిట్ చేస్తున్నారో నాకు తెలియదు, మీరు చూస్తారు అనుకుంటున్నా. ఇంట్రో సీన్ మాత్రం ఒకటి అమెజాన్ లో వస్తుంది, ఇంట్లో చూద్దాం అనేది పెట్టుకోకండి. దిస్ ఈజ్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే మూవీ ఇది. దీని ఖచ్చితంగా థియేటర్ లో ఓటీటీలో చూడకండి భయ్య ఎవ్వరు.
థియేటర్లో మాత్రమే చూడాలి. అండ్ థియేటర్లో చూడడానికి మీకు ఇంకొక రీజన్ ఇస్తా. డిఎస్పి బో అసలు అరాచకం నిన్ను ఎక్కడ పడుకోనివ్వడు, కళ్ళు మూయనివ్వడు. నువ్వు అర్ధరాత్రి స్క్రీన్ అలా చూస్తూ ఉంటావు, నీకు విజువల్స్ ఎక్కడైనా ల్యాగ్ అనిపించినా నీకు మ్యూజిక్ లేపేస్తూ ఉంటుంది. అండ్ వాట్ ఎ బీజిఎం. అండ్ డిఎస్పి he was back he was back with man. full potential. He is back man. ఎన్ని ట్రోల్స్ చూస్తే కానీ ఇలాంటి బీజిఎం కొడతారు చెప్పండి. అండ్ హీ వాజ్ ఆల్రెడీ సెల్ఫ్ రోస్టింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ స్టేజ్ మొన్న సక్సెస్ మీట్లో. ఈసారి మ్యూజిక్ హిట్ అంటున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ హిట్ అంటున్నారు, ఏంటి సార్ ఇది అని హీ వాజ్ రోస్టింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇట్ వాజ్ ఫనీ. బట్ ఐ థింక్ డిఎస్పి ఈజ్ యాక్చువల్లీ బ్యాక్ ఆఫ్టర్ పుష్ప. ఇంకా ఆ పీక్ వచ్చేసింది అనుకుంటున్నాను డిఎస్పి. ఇప్పటి నుంచి అన్ని ప్రాజెక్ట్స్ ఇలాగే టేకప్ చేస్తాను అనుకుంటున్నా. దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు గో టు దిస్ మూవీ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ఇట్. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫర్ ఇట్ నేనైతే చెప్తాను. సినిమాలో లైక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉంది, ఇంకొక సాంగ్ పోయిరా సాంగ్ ఉంది. ఆ సాంగ్ భయ్యా అసలు గూస్ బంప్సే. అసలు ద సాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ దట్ సాంగ్, ధనుష్ డాన్స్, ఆ గ్రేస్, లైక్ ఆయన ఎమోషన్ చూపిస్తున్నాడు ఒక పక్క ఎంత బీట్లో ఎంత ఫుల్ పవర్లో డాన్స్ చేయాలో. యాక్చువల్లీ యూట్యూబ్లో వచ్చినప్పుడు వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆ ప్లేస్మెంట్. అసలు ఆ లిరిక్స్ కి అప్పుడు అర్థం అవ్వలే, కానీ సినిమా చూసినప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది వాట్ ఆర్ దోస్ లిరిక్స్. మీరు అక్కడ వింటారు దాన్ని. నాకు సినిమా చూసిన తర్వాత ఓకే దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సాంగ్ అని ఫీల్ అయ్యాను. అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఆ సాంగ్ ఉండాలి ఆ సినిమాలో. ఆ సాంగ్ ఈజ్ ద హోల్ సోల్ ఆఫ్ దట్ మూవీ. ఎందుకు చేస్తున్నాడు ఏంటి ఇవన్నీ, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ దట్ మూవీ అంట. ఆయన కొట్టిన డప్పు డిఎస్పి ఏం కొట్టాడు రా భయ్యా, ఏం కొట్టాడు ఆయన. అండ్ సాంగ్స్ ఆరల్స్ మనం ఇందాక చాలా మీమ్స్ చూస్తున్నాం దట్ ల్యాగ్ ఉంది సినిమా అని చెప్పి. ల్యాగ్ ఉందన్నారు కానీ ఏ పాయింట్లోని నీకు అలా అంటే ల్యాగ్ ఇన్ ద సెన్స్ హౌ టు డిస్క్రైబ్ ల్యాగ్ అని నేను చెప్తా. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అన్నెసెసరీ సీన్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ల్యాగ్. ఈ సినిమాలో ఏ పర్టికులర్ షాట్ ఏ సీను అన్నెసెసరీ కాదు, ప్రతిదీ కనెక్టెడే. ఎండ్ ఆఫ్ ద మూవీకి ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఆ సీన్స్. ఎండ్ ఇంకా సెన్సర్ బోర్డులో వాళ్ళు చాలా సీన్స్ కట్ చేయడం వల్ల అట్లీస్ట్ ఇంతవరకు వచ్చింది. ఇంకా నేను 3 hours 2 minutes సినిమా, అండ్ వాళ్ళు సెన్సర్ బోర్డ్ కట్ చేయకపోతే 3:15 వెళ్ళను విత్ ద క్రెడిట్స్ అండ్ స్టఫ్. ఇంకా హోల్గా అనిపించడం అని నాకు అనిపిస్తుంది కట్ చేయకపోతే. అండ్ వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, పిప్పి డుమ్ డుమ్ సాంగ్ కట్ చేశారు. అండ్ ఐ అగ్రీ విత్ ఇట్. సాంగ్ యూట్యూబ్ వరకే బాగుంది. ఐ డోంట్ థింక్ అది పెట్టడానికి జస్ట్ ఎడిటర్ డిడ్ ద జాబ్. ఆ లిరిక్స్ కి గ్రేట్ జాబ్. అక్కడ ఎడిటర్ కి మనం క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ సాంగ్ పెట్టినా ఆ థ్రిల్ అనేది పోతుంది సడన్ గా మూవీలో. ఎడిటర్ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. ద మ్యూజిక్ డైరెక్టర్, ద యాక్టర్స్, ద ఎస్ఎఫ్ఎక్స్, తెర ముందోలే కాదు తెర వెనకాల కూడా చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్గా నాగార్జున గారు కూడా సక్సెస్ మీట్లో చెప్తున్నారు, యూ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వర్త్ డౌటింగ్ అని చెప్పి. అలాంటి సమ్ ఇన్ దట్ టర్మ్స్ ఏదో చెప్పారు. యూ క్రియేటెడ్ ఎ మిరాకిల్. యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ మిరాకిల్ అన్నారు. బికాస్ యూ కెనాట్ జడ్జ్ ఎ మిరాకిల్, ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నాట్ ఓన్లీ ధనుష్తో పాటు దేర్ ఆర్ మెనీ అదర్ యాక్టర్స్ హూ యాక్టెడ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ ఏరియాస్. ఆ బెగ్గర్ రోల్స్ చేయడం కానీ, ఇట్ ఈస్ అవుట్ అండ్ నాట్ బెస్ట్ మూవీ ఆఫ్ 2025 నేను ఫీల్ అవుతా. యా, సో we have thoroughly enjoyed the movie and చెప్తున్నాను సేపు you can see the glow in our faces and we are ready to watch it again man. మాకు ఎప్పుడు ఛాన్స్ దొరికితే I will go watch it with my other friends who haven't watched it yet. And నా రివ్యూ చూసి వెళ్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ డూ కామెంట్ కిందన how you felt after watching and how you felt after watching this review కూడా. అండ్ మీరు చూడకపోతే వీ హ్యావ్ రిలీజ్డ్ అ న్యూ షార్ట్ ఫిల్మ్ నేమ్డ్ ఈగో. సో అది 1 day బ్యాకే రిలీజ్ అయింది. డూ వాచ్ ఇట్. 1.5 day 2 days బ్యాక్ రిలీజ్ అయింది. డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్. అండ్ మీ ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా చెప్తే బాగుంటుంది.
లైక్ ఇది ఉంటుంది దీనికోసం వెయిట్ చేశాడు ఇప్పుడు వరకు. ఈ హోల్ సెటప్ దీనికోసమే చేశాడు. Like, share and subscribe. Like, share and subscribe. Like, share and subscribe to my channel. Keep watching this cinema Sodi. Until next time, ilaga. Bye. Ready? 3, 2, 1, bye.